శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 6 ఏప్రిల్ 2025 నుండి 12 ఏప్రిల్ 2025 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన్ని అనుసరించి ఒక వారం రోజుల పాటు ఎలా ఉంటుందని చూద్దాం. ముందుగా కొన్నటువంటి గ్రహస్థితి చూసినట్లయితే పంచగ్రహ కూటమి రాహువు, బుధుడు, శుక్రుడు మరియు అదేవిధంగా రాహువు, బుధుడు, శుక్రుడు రవితో కలవటం ద్వారా పంచగ్రహ కూటమి మీనరాశిలో జరుగుతున్నది. అదేవిధంగా కుజుడి యొక్క సంచారం అనేది నీచత్వం పొంది 2వ తారీఖున తన యొక్క స్థితి అనేది కర్కాటకంలో జరుగుతున్నది. మరియు వాటితో పాటు కేతువు యొక్క స్థితి మనం గమనించినట్లయితే కన్యలో జరుగుతున్నది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ధనుసు రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా చేసేటువంటి పనుల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఇది ఆరోగ్యపరంగానూ కొన్ని విషయాల్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏదైనా భారీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ఉన్నటువంటి స్థితిలో ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క కలియుగంలో డబ్బులు ఎవరికి చేయబొదిలిచ్చినప్పటికీ కూడా తిరిగి రానటువంటి పరిస్థితి. మనం అనునిత్యం చూస్తున్నటువంటి స్థితి, మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ గమనించాలని చెప్పి భావిస్తారు. ఎవరైనా సరే అడిగినప్పుడు కాదనకుండా ఇచ్చేటువంటి మనస్తత్వానికి, మీ యొక్క మంచి మనసుకి కొన్ని కష్టాలు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విషయాలు జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. కోపాన్ని తాపాన్ని దగ్గరగా పెట్టుకోవాలి. మీరు అనకుండా ఉండాలి అని చెప్పి ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే మీ నోటి నుండి కొన్నిసార్లు వచ్చేటువంటి కొన్ని కఠినమైనటువంటి వాక్యాలు కొన్ని కష్టానికి నష్టానికి గురి చేసే విధంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఈ రోజుల్లో అని చెప్పి ఒక ఆలోచనకి రాగలుగుతారు. మంచి విషయాలు చెప్పినా సరే అర్థం చేసుకునేటువంటి మనస్సులోనే ఉంటుంది అనే విషయాన్ని గమనించగలుగుతారు. కుటుంబంలో ఐక్యత అనేది ముఖ్యంగా భావించగలుగుతారు. కుటుంబంలో అందరూ కలిసి మెలిసి ఉండగలిగితేనే ఈ యొక్క సమాజంలో మనకు మంచి పేరు గుర్తింపు రాగలుగుతుందని చెప్పి భావిస్తారు. అదే విషయాన్ని కుటుంబంలో ఉండేటువంటి వారికి క్లియర్గా చెప్పి వారందరినీ ఒకటే తాటి మీదకి రావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అది యథాస్థితిలో ఉండాలి. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి స్థితి అంతగా యోగించట్లేదు. రాశివారు అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. కుటుంబానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మధ్యవర్తి పంచాయతీల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పబడుతుంది. భూ సంబంధితమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్లో 1-2 సార్లు విలువైనటువంటి పత్రాలు అవి ఎక్కడో చోట పెట్టి మర్చిపోవడం, వాటి గురించి తదేకంగా వెతకడం అనేది పరిపాటిగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన, ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో, గణితంలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. షష్టగ్రహ కూటమి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించండి మరియు నవగ్రహ ప్రదక్షిణ చేయండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయంలో సింధూరాన్ని సమర్పించి మరి వాటితో పాటు ఈ యొక్క నెలలో మంగళవారం పూట ఏదో ఒక మంగళవారం పూట ఈ యొక్క కుజుడికి హనుమాన్ దేవాలయంలో ఆకుపూజ చేయించండి. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది.